ఈరోజు సూపర్ సూపర్ అంటే సక్సెస్ అయిపోయింది. అద్దంకిలో మేదరమెట్టలో సిద్ధం సభ వైఎస్ఆర్సీపీ. రాయలసీమ అంటే మా రాయలసీమలో కన్నా ఎక్కువ జనమే వచ్చారనుకోవాలి. ఎందుకంటే చాలా బాగా సక్సెస్ఫుల్ అయింది, చాలా జనం ఎక్కువే వచ్చారు. సో మా రాయలసీమ కన్నా ఎక్కువ వచ్చారనే ఒప్పుకుంటున్నాం మేము. కాబట్టి ఈ ఈ ఈ ఈ లాస్ట్ అంటే ఈ చివరి సిద్ధం సభ కూడా సూపర్ సూపర్ సక్సెస్ అయింది. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది మేనిఫెస్టో విడుదల చేస్తారనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల తర్వాత ఇంకొకసారి మేనిఫెస్టో విడుదల చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు సభలో కూడా వెల్లడించారు. ఈ ఈ సభలో సూపర్గా అంటే రాయలసీమ సక్సెస్ అయిపోయింది. తర్వాత అటు అన్నీ అంటే మొత్తం 4 సభలు కూడా సూపర్ సక్సెస్ అయిపోయినాయని కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా తుప్పు పట్టిన చంద్రబాబు నాయుడు సైకిల్ను తోసేయడానికి ఢిల్లీకి వెళ్ళి అక్కడ వేరే పార్టీలు కావాలని అక్కడ దత్తపుత్రుని వెంట పెట్టుకొని పోయి అక్కడ అంటే ఎలా అంటే అక్కడ శివరాత్రి జాగారం మనమందరం ఇక్కడ చేస్తే శివరాత్రి జాగారం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేశాడు. తుప్పుపట్టిన సైకిల్ని తోసేయడానికి జాతీయ పార్టీలను తోలుకొని వస్తున్నాడు దత్తపుత్రుడితో కలిసి అంటూ కూడా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. బాబు చెప్పినట్లు రక్త కట్టించే డ్రామాలు ఆడుతున్నారు. చంద్రబాబు నాయుడికి 10 మంది నటించే 10 మంది స్టార్ క్యాంపెయిన్లో చంద్రబాబు నాయుడుకు ఉన్నట్టు 10 మంది స్టార్ క్యాంపెయిన్లు నాకు లేకపోవచ్చు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్తున్న నాకు నక్షత్రాలు ఎన్నున్నాయో అంతమంది పేదింటి సంక్షేమ పథకాలు అందుకుంటున్న పేదింటి స్టార్ క్యాంపెయిన్లో నాకు ప్రతి ఇంట్లోనూ ప్రతి గడపలోనూ ఉన్నారు. జమ్ము చెట్టుపై దాచిపెట్టిన ఓటు అనే ఆయుధం పెత్తందారుల మీద మనము వాడే అవసరం వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ఆ ఓటుని ఉపయోగించాల్సిన టైం వచ్చింది. ఇంకా 2-3 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. మీరు జమ్ము చెట్టు పైన దాచి ఉన్న ఓటుని ఈ పెత్తందారుల పైన పెత్తందారులు తరిమి పారిపోయే విధంగా మనం ఓటు హక్కు మనకి వైఎస్ఆర్సీపీకి వేసి తరిమి కొట్టండి పెత్తందారులు అంటూ కూడా మీ పైన యుద్ధానికి వస్తున్నారు వాళ్ళు అంటూ కూడా జగన్మోహన్ గారు స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా సూపర్ సక్సెస్ అంటే మనకు విశ్వసనీయతకు వాళ్ళు వంచనకు అంటే విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం జరుగుతుంది అంటూ కూడా మేదరమెట్ల సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి దిశానిర్దేశం కూడా చేశారు. మనము ఎలా హిస్టరీ ఉన్నంతకాలం హిస్టరీ బుక్లో నా పేరు ఉండాలనేదే నా కోరిక. ప్రతి పేదింటి గుండెలు, ప్రతి పేదింటి ఇంట్లో నేను ప్రతి పేదింటి మహిళ, ప్రతి పేదింటి రైతు, ప్రతి పేదింటి పిల్లలు, ప్రతి పేదింటి ఎవరైతే ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకుంటున్నారో అందరూ ప్రతి సంక్షేమ పథకాలు అందుకుంటారు. అందరి గుండెల్లో నేను ఉండాలి. అంతేకాకుండా మీరు తప్పకుండా ఈసారి మళ్ళీ మీ తమ్ముడిని మీ అన్నని అందరి ఆశీర్వదించండి. మళ్ళీ ఈ సంక్షేమ పథకాలని మీకు అందాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీ తమ్ముడు, మీ అన్న, మీ ఫ్రెండు, మీ స్నేహితుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలంటూ కూడా ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ఈసారి 175 మనకి ఎందుకు రావు, తప్పకుండా 175కి 175 అసెంబ్లీలు, 25కి 25 ఎంపీ స్థానాలు మనం అన్నీ గెలవాలి అంటూ కూడా దిశానిర్దేశం చేసి సూపర్గా ఈరోజు అందరికీ కౌంటర్ ఇచ్చి పడేశాడు అందరికీ కూడా. ఈ సిద్ధం సభ అయితే సూపర్ సక్సెస్ అయిపోయింది.